నా పేరు అక్షయ్ పాల్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను తెనాలి నుండి వచ్చాను. వెరీ గుడ్. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కారణకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3:16. యెహోవా నీ వాక్యము ఆకాశము యందు నిత్యము నిలకడగా ఉన్నది. 119:89. నీ వాక్యం వెల్లడి అవుటతోడనే వెలుగు కలిగెను, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. కీర్తన 119:130. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమాయెను. కీర్తన 119:104. అప్పుడు వారు ఆయన కీర్తి గానము చేసిరి, ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. కీర్తన 119:112. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారము యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురో నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా చేతనే కదా. కీర్తన 119:9. మీరు వినువారు మాత్రమై ఉండి 7వ రోజు కంటత వాక్యం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై యుండుడి. యాకోబు 1:22. 8వ రోజు కంటత వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవునై ఉండెను. యోహాను 1:1. 9వ రోజు కంటత వాక్యం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడుగా ఉండునట్లు తన్ను పవిత్రునిగా చేసుకొనెను. 1 యోహాను 3:3. 10వ రోజు కంటత వాక్యం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివాడు రక్షణ కలుగు చేయుట అది దేవుని శక్తియే కదా. రోమా 1:16. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ లార్డ్.